అమ్మా రెండు మిర్చి పట్టుకున్నావు, ఏంటిది ఇది? ఇదో మంచిగా పండిన మిర్చి, ఇదో కొంచెం మండలే దూర దూర మిర్చి. అవునా? ఇది ఎందుకు కారం పొడి పడితే ఏమైతుంది? మంచిగా పండిన మిర్చి అయితేనో మంచిగా ఎర్రగా ఉండి పొడి ఎర్రగా వస్తుంది. ఇట్లా దూర దూరగా పండిన మిర్చి అయితేనో కారపొడి కొంచెం తెల్లగా వస్తుంది. మరి మీకెట్లా తెలిసి ఏ కారం? అనుభవమే. మనం హైదరాబాద్ ఎగ్జిబిషన్ లో కారపొడి పెట్టినాం కదా, మరి ఇవన్నీ మిర్చిలు పెట్టినా ఇవేంటి? ఇవన్నీ మిర్చీలు, ఇవి 341 పచ్చిమిరపకాయలు, ఇవి 341 పండ్లు, ఇవి 341. ఎందుకు తీసుకొచ్చినావు ఇవి? వాళ్ళకి తెలవాలి అని చూపించడానికి. ఇవి 3 ఒక రకం. ఈ రకం నుంచి కారం తయారైంది. కారం ఇదేంటి? ఇవెందుకు? మనం పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, పచ్చళ్ళకు యూజ్ అయ్యేది. సంవత్సరం అయిన సుత ఈ కారపొడి తోటి పచ్చడి పెడితే రెడ్గా అట్లనే ఉంటది. మరి కారపొడి ఉన్నది ఇప్పుడు? లేదు, ఇంకా నెల 2 నెలలు అయితే వస్తుంది మనకు. అవునా అమ్మా? ఫస్ట్ టైము మరి స్టాల్ పెట్టినావు, అందరూ ఏమంటారు? అందరూ 100 మంది వచ్చి ఫోటో దిగి మీ కారం మంచుకున్నదమ్మా, మంచుకుంటుంది, మీరు ఏడున్నరని ఎత్తుకుంటూ వస్తానము అని గల్లులన్నీ తిరుక్కుంటా వెనుకలాడుకుంటూ వస్తాను. అవునా? మరి ఎక్కడ చెప్పు. ఏమో నాకు తెలియదు. B26 రేపు ఎల్లుండి సాటర్డే సండే అందరిని రమ్మాను. B26 మన రూమ్ నెంబరు, రూమేనా? మన రూమ్ నెంబర్ B26. అందరు రాన్లి. రేపు శనివారం మీకు డ్యూటీలు ఉన్నాయి, ఎల్లుండి ఆదివారం డ్యూటీలు ఉన్నాయి, హాలిడే కదా, వచ్చి మమ్మల్ని కలువుల్లి.